నాకైతే ఒక పెద్ద డిజాస్టర్ అయితే అయ్యింది. ఏం జరిగిందో వీడియోలో చెప్తా. ఇక్కడ అయితే మన బ్లౌజెస్ అయితే ఇచ్చేసాము. ఇంకా మెయిన్ పెళ్లి కూతురు బ్లౌజెస్ ఇవ్వాలి కదా, సో తన పెళ్లి శారీస్ అన్ని కూడా మగం వర్క్ అయితే ఇచ్చేసాము. పెళ్లి అంటే లాస్ట్ మినిట్ వరకు షాపింగ్ అయితే ఉంటుంది కదా, సో మా పరిస్థితి కూడా అంతే. ఇంక ఇక్కడ అయితే షాపింగ్ కి వచ్చేసాము. ఎవరైనా పెళ్లి కోసం ఇలా పెట్టుబడి శారీస్ చూస్తే మాత్రం ఖచ్చితంగా డ్రెస్ సర్కిల్ కానీ మగవాళ్ళు ఒకసారి ట్రై చేయండి. కలెక్షన్ అయితే చాలా నాకైతే పెద్ద డిజాస్టర్ అయితే అయ్యిందని చెప్పాను కదా, అదేంటో తెలుసా? నేనైతే పెళ్లి కోసం ఒక మంచి పట్టు శారీ అయితే ఆన్లైన్ లో అయితే మగ్గం వర్క్ వి కొన్ని పేజెస్ అయితే ఉన్నాయన్నమాట. నాకు నచ్చి నా శారీని అలానే బ్లౌజ్ ని అయితే నేను కొరియర్ చేసే ముందు చాలా రివ్యూస్ చూసాను. ట్రస్ట్ అని చెప్పి నేను ఇచ్చానన్నమాట. అండ్ ఫాలోవర్స్ కూడా చాలా మంది లాస్ట్ మూమెంట్ వరకు వాళ్ళని ఫాలో అప్ చేస్తూనే ఉన్నాను. ఈవెన్ హల్దీ రోజు కూడా వాళ్ళు నైట్ వరకు వెయిట్ చేయండి, మీకు డెలివరీ అయితే అవుతుంది. నేనైతే చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను. ఇంకా మ్యారేజ్ అయ్యాక అవైతే డెలివరీ అయ్యాయి. ఇంకా చేసేది ఏం లేక ఎలాగో కొన్ని శారీస్ అయితే తీసుకొని ఉన్నాను అనమాట. ఇంకా అవే వేసేసుకున్నాను. ఏదైనా బిగ్ ఈవెంట్ ఉంది అంటే ఆన్లైన్ పేజెస్ ని మాత్రం ట్రస్ట్ చేయకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.